ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. డాక్టర్ గారు, ఇప్పుడు మనం 2 టాపిక్స్ డిస్కస్ చేద్దామండి. ఒకటి బెల్లీ ఫ్యాట్, మలబద్ధకం. ఈ బెల్లీ ఫ్యాట్ మామూలుగా డెలివరీ అయిన ఆడవాళ్ళకి బెల్లీ ఫ్యాట్ వస్తుంది అని అంటూ ఉంటారు. ఇంకా మరి డెలివరీ అయింది కాబట్టి, సిజేరియన్ ఆపరేషన్స్ అయినాయి కాబట్టి ఆడవాళ్ళకు వస్తుంది. ఇప్పుడు మగవాళ్ళకు కూడా బెల్లీ ఫ్యాట్ పైన కిందలు అంతకన్నా ఎక్కువనే వస్తుంది. దానికి రీజన్ ఏంటి? అసలు ఈ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది? అండ్ దీంతో పాటు మలబద్ధకం, ఇక్కడ ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ మలబద్ధకం, స్ట్రెస్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది? దాని గల రీజన్స్ ఏంటి? ఇందాక మనం చర్చించుకున్నట్టుగా బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది అని రీజన్ అడిగారు. రీజన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ జబ్బు రావడానికైనా కారణాలు తెలుసుకోవాలి తప్పనిసరిగా. కారణాలు తెలిస్తేనే దానికి పరిష్కారం ఆలోచించవచ్చు. బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది అంటే, మనం తీసుకునేటటువంటి అసంబద్ధమైనటువంటి ఆహారం, చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో చేరుకుపోతుంది. అది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు పేరుకుపోతుంది అంటే, మనం రకరకాల ఆహారం తీసుకుంటున్నాం. చెడు ఆహారం, పనికిరాని ఆహారం, మనం ఏదైతే ఆహారం తీసుకోకూడదు ఆ ఆహారం మాత్రమే తీసుకుంటున్నాం. ఆయిల్స్ కూడా ఏవైతే వాడకూడదో ఆయిల్స్ అవి మాత్రమే వాడాల్సిన ఆయిల్స్ వాడట్లేదు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఆయిల్స్ గురించి నిర్దిష్టంగా చర్చించాలి. ఏంటి? అన్సాచురేటెడ్ ఆయిల్స్ అండ్ సాచురేటెడ్ ఆయిల్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని చెప్పుకుంటాం. ఎలా ఉంటాయి ఆయిల్స్లో చూద్దాం. నువ్వుల నూనె, తిల్ ఆయిల్ అంటారు, లేదా గ్రౌండ్నట్ ఆయిల్. ఈ 2 ఆయిల్స్లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అంటే కరిగిపోతాయి. అండ్ అలాగే నెయ్యి, గీలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు, అవి వాడచ్చు. ఈ 3 కూడా, నెయ్యి, పల్లి నూనె అండ్ నువ్వుల నూనె, ఈ 3 నూనెలు ఆహారంలో మనం వాడుకోవచ్చు, విధిగా వాడుకోవచ్చు. ఇలాంటి ప్రమాదం లేదు. ఇది కాకుండా రకరకాల ఆయిల్స్ మార్కెట్లో వచ్చాయి. ఏమొచ్చాయి? ఆలివ్ ఆయిల్ వచ్చింది, రైస్ బ్రౌన్ ఆయిల్ వచ్చింది, సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చింది. ఇలా రకరకాల ఆయిల్స్ ఎన్నెన్నో వచ్చాయి. కుసుమ నూనె వచ్చింది. ఈ ఆయిల్స్ అన్నింటిలో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అంటే అవి కరగవు. వాటి వల్ల చెడు కొలెస్ట్రాల్ ఉద్భవిస్తుంది, శరీరంలో తయారవుతుంది. తయారై ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది శరీరంలో అన్ని ప్రాంతాల్లో. నాట్ ఓన్లీ స్టమక్ దగ్గర వస్తుంది, థైస్ దగ్గర వస్తుంది, అండ్ గుండె రక్తనాళాల్లో కూడా ఫ్యాట్ చేరిపోతుంది. సో అంత ప్రమాదకారిగా మార్చే అవకాశం ఉంది. కనుక ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉన్నటువంటి నూనెలు వాడకూడదు. కొబ్బరి నూనె, ఈవెన్ దో కోకోనట్ ఆయిల్ కూడా వాడుతుంటారు. ఎంటైర్ ప్రపంచంలోనే వరల్డ్ వైడ్ చూసినట్లయితే కేరళలో మాత్రమే వంటలో కోకోనట్ ఆయిల్ వాడతారు, ఇంకెక్కడ వాడరు. అక్కడ వాళ్ళకి అక్కడ కొబ్బరి నూనె వంటలో వాడతారు, కేరళలో మాత్రం, ఇంకెక్కడ వాడరు. అక్కడ ఏంటంటే వాళ్ళ ప్రదేశానికి బట్టి అది సరిపోతుంది. అలాగే ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు ఉంటాయి తప్ప అక్కడెక్కడో వాడుతున్నారు, మనం వాడడానికి లేదు. సౌత్ అండ్ నార్థన్ అమెరికాలో వెళ్తే ఆలివ్ ఆయిల్ వాడుతుంటారు. వాళ్ళకి ఇక్కడ ఆ ప్రదేశానికి అవసరం. స్కాట్లాండ్, ఐస్లాండ్ అటువైపు వెళ్తారు, యూరోపియన్ కంట్రీస్. అటు వెళ్తే చలి ప్రదేశం కనుక అక్కడ వైన్ వాడతారు. వైన్ అవసరం వాళ్ళకి, వైన్ వాడితేనే వాళ్ళు బతారు. ఇక్కడ మనం వైన్ వాడితే చనిపోతాం. ఇదే తేడా. ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు అంతే తప్ప మనం ఎక్కడ ఆహార నియమాలు ఇక్కడ పెట్టుకోకూడదు. మన ఆహార నియమాలు అలాగే ఉంచుకోవాలి, కొత్త ఆహార నియమాలు పాటించకూడదు. మనకు అలవాటు లేని ఆహారం బలవంతంగా అలవాటు చేసుకోకూడదు. మన ఆహార నియమాలు అలాగే ఉంచుకోవాలి, మన జీవన శైలి అలాగే ఉంచుకోవాలి, ఏ పరిస్థితిలో మార్చుకోకూడదు. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి చెడు కొలెస్ట్రాల్ చేరిపోవడం, చెడు కొలెస్ట్రాల్ చేరితే రకరకాల జబ్బులు రావడం ఏం సంభవిస్తుంది? ఓకే, దేని వారు ఇప్పుడు మనం బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది ఈ కారణాల వల్ల అని తెలుసుకున్నాం, రీజన్స్. మరి నెక్స్ట్ మనకి మరి మలబద్ధకం. ఇవన్నీ ఉండడం వల్ల మలబద్ధకం కూడా సమస్య వస్తుంది. అన్వాంటెడ్ ఫ్యాట్ పేరుకుపోతుంది కనుక ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు, కాబట్టి మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. మలబద్ధక సమస్య ఉంటే ఒంట్లో విషవాయువులు తయారవుతుంటాయి, గ్యాస్ట్రైటిస్ తయారవుతుంది, ఇతరత్ర ఆయాసం మొదలవుతుంది. ఇలా రకరకాల సమస్యలకి మనం నిలబడుతుంటుంది. కాబట్టి మలబద్ధక సమస్యకి దీనికి కూడా ఇంటర్ రిలేషన్ ఉంది అని చెప్పవచ్చు. సో దీనికి ఏమన్నా మీ దగ్గర ఏమైనా మెడిసిన్ ఉందా, ఏదైనా రెమెడీ చెప్తారా? ఇక్కడ మనం బెల్లీ ఫ్యాట్ చూసుకున్నట్లయితే ఫ్యాటెక్స్ అని చెప్పేసేటటువంటి టాబ్లెట్స్ ఉంటాయి, ఫ్యాటెక్స్ పౌడర్ ఉంటుంది, ఫ్యాటెక్ ఆయిల్ ఉంటుంది, ఫ్యాటెక్ డ్రాప్స్. ఫ్యాటెక్స్ డ్రాప్స్ ఏంటంటే
నాసిల్లో ఉదయం సాయంత్రం 4 చుక్కలు వేస్తూ ఉంటారు 2 ముక్కులలో. ప్రొద్దున వేసేసి తర్వాత అప్పుడే గొంతులోకి వస్తే ఉమ్మేసేయాలి. ఆ తర్వాత వెల్లెకిలా పడుకొని పొట్ట పైన ఇక్కడ మనకి బొడ్డు చుట్టూ ఉదర ప్రాంతంలో ఆ డ్రాప్స్, ఫ్యాటెక్స్ డ్రాప్స్ ఉంటాయి. డ్రాప్స్ వేసేసి నిర్దిష్టంగా కొంచెం జిగురుగా ఉండేటట్టు చేసి ఫ్యాటెక్స్ పౌడర్ ఉంటుంది. పౌడర్ దానిపైన చల్లాలి, చిలకరించాలి. మందంగా చిలకరించేసి చేయితో ఇలా జెంటిల్గా రొటేట్ చేస్తూ ఉంటాం అంటిల్ అబ్సార్బ్ ద పౌడర్. అలా ఆ విధంగా రోజు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఫ్యాటెక్స్ ట్యాబ్లెట్స్, అవి వెయిటెక్స్ ట్యాబ్లెట్స్, ఇలాంటివి మెడిసిన్స్ ఉంటాయి. ఫ్యాటెక్స్ అండ్ వెయిటెక్స్ మెడిసిన్స్ ఉంటాయి. వాటి వల్ల వెయిట్ రెడ్యూస్ అవుతుంది అండ్ పొట్ట కూడా క్రమంగా తగ్గుతుంది. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే రెమెడీ జీరా టీ అంటారు. జీరా టీ వల్ల ఫ్యాట్ కరుగుతుంది అంటారు. అది కరెక్ట్? అది కొంతవరకు ప్రాబ్లం చేస్తుంది అని పూర్తిగా తగ్గుతుంది అని చెప్పడానికి ఏం లేదు. ఓకే. కొంతవరకు పనిచేస్తుంది. అయితే పర్మనెంట్ సొల్యూషన్స్ ఏంటంటే ఇందాక చెప్పింది. ఇంకొక రెమెడీ చెప్పొచ్చు ఇక్కడ. రెమెడీ ఏంటంటే కొంత రైస్ తీసుకోండి. 1 టీ స్పూన్ ఎంత, జస్ట్ ఒక అరకప్పు, పావు కప్పు రైస్, మామూలు రైస్, రా రైస్, అన్నం కాదు, రా రైస్ తీసేసుకుని నానబెట్టేసి ఒక 2 కప్పులు నీళ్లు వేసేసి అందులో పచ్చి నిమ్మకాయ ఉంటుంది, అది లేమని తెలుసు, ఒక పండు, నిమ్మ పండు తీసేసుకొని 4 ముక్కలు చేసి అందులో వేసేయాలి. డైరెక్ట్ రైస్ నీళ్ళల్లో బియ్యం డైరెక్ట్ ముక్కలు అలాగే వేసేసి దాన్ని బాగా ఉడికించాలి. రైస్ ఉడికే వరకు ఉడికించాలి. టిల్ అయితే వాటరీగా ఉండాలి, తాకూడదు. ఒక గ్లాస్ వాటర్ వేయండి, ఎక్కువ, జస్ట్ ఒక చిన్న గరిటెడ్ 10-15 గ్రామ్స్ మెత్త కావాలి. జస్ట్ ఒక 2 టీ స్పూన్స్, 3 టీ స్పూన్సే రైస్, ఒక గరిటెడ్ 20 గ్రామ్స్ కన్నా ఎక్కువ వేయకూడదు రైస్. వేసేసి ఒక గ్లాస్ నీళ్లు వేసేయాలి, మామూలు వాటర్ వేసేసి కొంతసేపు నానబెట్టి ఉడికించాలి. నిమ్మకాయ ముక్కలు వేసేసి, ఒక నిమ్మకాయ 4 ముక్కలు చేసి అందులో వేసేయాలి, బాగా ఉడికించాలి. ఉడికాక రైసీ వాటర్ తయారవుతుంది, లెమన్ రైసీ వాటర్. పూర్తిగా ఉడికాక గోరువెచ్చగా ఉన్నప్పుడు అలాగే తాగేసాను వడ. సో అలా తాగడం వల్ల కూడా బరువు తగ్గిపోతాం, ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాం. ఎవరైనా తాగొచ్చు. ఏ వ్యక్తి అయినా ఎవరైనా తాగొచ్చు. ఇందాక చెప్పిన మెడిసిన్ ఎవరైనా వాడచ్చు. సో ఇంకా దీనివల్ల ఫ్యాట్ పెరిగితే, బెల్లీ ఫ్యాట్ పెరిగితే అనర్థాలు ఏంటి, ఇతరత్ర ఏమైనా జబ్బులు వస్తాయా అనేది చూడాలి తప్పకుండా. ఇక్కడ ఫ్యాట్ పెరగడం వల్ల, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె జబ్బులు వస్తాయి. సెకండ్ వన్ పెరాలిసిస్, పెరథీమియా వస్తుంది. అండ్ థర్డ్ డయాబెటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అనర్థాలు శరీరానికి. ఎప్పుడైతే ఫ్యాట్ పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందంటే ఈ పైన జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫ్యాట్ పెరిగినప్పుడు, బెల్లీ ఫ్యాట్ పెరిగినప్పుడు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పకుండా. దాంతోపాటుగా ఫిజికల్ ఎక్సర్సైజ్, రోజు ఒక అరగంట సేపు పొద్దున్న నడవాలి తప్పనిసరిగా. అలాగే బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవాలి, మధ్యాహ్న భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి, రాత్రి భోజనానంతరం 10 నిమిషాలు నడవాలి. ఆ తర్వాత రాత్రి భోజనం తర్వాత గంటకి పడుకోవాలి. రాత్రి భోజనం ఎప్పుడు చేయాలి? 9 గంటలకు క్లోజ్ చేయాలి. 8-9 క్లోజ్ అవ్వాలి. 10ంటికి నిద్రపోవాలి. ఉదయం 5 గంటలకు లేవాలి. ఇది నిద్రా సమయం, భోజనం టైం. ఈ విధంగా చేసినట్లయితే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఏదైతే ఉందో మలబద్ధక సమస్యకి నివారణ చూపుతుంది. ఇది చెప్పుకోవాలి. మలబద్ధకం కోసం ఏంటంటే ఇంట్లో మనకి క్యాస్టర్ ఆయిల్ దొరుకుతుంది, ఆముదం అని చెప్తూ ఉంటాం. ఆముదం ఒక 1/2 స్పూన్ తాగేస్తే మలబద్ధక సమస్య తీరుతుంది. సింపుల్. ఎంప్టీ స్టమక్ లో తీసుకోవాలా? రాత్రి పడుకునే ముందు, భోజనానంతరం. పెద్దవాళ్ళు ఒక 2-3 రోజులకు వెళ్తున్నాము అనుకునే వాళ్ళు 2 చెంచాలు తాగేసారు. రోజు వెళ్తున్నాం అయినప్పటికీ ఫ్రీ లేదంటే 1 స్పూన్ తాగితే చాలు. ఆల్టర్నేటివ్ వస్తుంది మనం ఆముదం తాగి. చిన్న పిల్లలకైతే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ పొట్ట పైన రాస్తే చాలు, మోషన్స్ వస్తాయి. అంతే. నొప్పి తగ్గుతుంది, అన్ఈజీనెస్ తగ్గుతుంది, ఇండైజెషన్స్ ఉంటే తగ్గుతాయి. తాగేసేది ఇంట్లోనే దొరుకుతుంది. ఆమ్లం ఇంట్లో ఉంటుంది, వంట ఆమ్లం అంట, కొంటే కూడా దొరుకుతుంది. క్యాస్టర్ ఆయిల్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటాం మెడికల్ షాప్, లేదంటే మా దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ బాలకిషన్ గారు. చాలా మంచి టిప్స్ మా ముందు తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, బెల్లీ ఫ్యాట్ కి అండ్ మలబద్ధకంకి సంబంధించి మంచి రెమెడీస్ డాక్టర్ గారు చెప్పారు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అయ్యి డాక్టర్ ని సంప్రదించండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఐ డ్రీమ్ లో హెల్త్ టిప్స్.
మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.